ఓం శాంతి. డిసెంబర్ 14, 2025 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా శాంతి శక్తిని ప్రయోగించేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బాప్ దాదా యొక్క ఆశా దీపాన్ని. బాప్ దాదా పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది. బాప్ దాదాకు కూడా నా పట్ల 10 రెట్ల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది. నేను విశ్వ పరివర్తక ఆత్మను. వర్తమాన సమయంలో ధర్మసత్తా, రాజ్యసత్తా మరియు సైన్స్ సత్తా అలజడి కలిగిన స్థితిలో ఉన్నాయి. ఇటువంటి స్థితిలో విశ్వ కళ్యాణ కార్యం చేయాలి అనే ప్రేరణ నాకు కలుగుతుంది. సైలెన్స్ శక్తిని ప్రయోగించాలి అనే ఉల్లాస ఉత్సాహాలు నాలో కలుగుతున్నాయి. నా సైలెన్స్ శక్తి నలువైపులా ఉన్న అలజడిని తొలగిస్తుంది మరియు విశ్వ పరివర్తన చేస్తుంది. ఎంతో శక్తిశాలి అయినటువంటి శాంతి శక్తిని నేను ప్రయోగం చేస్తున్నాను. పరమాత్మ పాలనకు అధికారి ఆత్మనైన నేను విశ్వ పరివర్తన చేయగలను. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను బాప్ దాదాతో పాటు కూడా ఉన్నాను మరియు పరివర్తన కార్యంలో కూడా వారికి సహచరునిగా ఉన్నాను. ఏ విధంగానైతే సేవా క్షేత్రంలో ధ్వనిని వ్యాపింపజేస్తానో అదే విధంగా సైలెన్స్ శక్తిని నలువైపులా వ్యాపింపజేస్తున్నాను. మమ్మా బాబా సమానంగా శాంతి శక్తిని వ్యాపింపజేసేందుకు గుప్త పురుషార్థం చేస్తున్నాను. శాంతి శక్తి ద్వారా సేవలో ప్రత్యక్ష ఫలాన్ని పొందుతున్నాను. సైలెన్స్ శక్తి ఆధారంగా మొత్తం కల్పం కోసం నా యొక్క ప్రారబ్ధాన్ని కూడా తయారు చేసుకుంటున్నాను. ఈ నాజూకు సమయంలో శాంతి శక్తి ద్వారా టచింగ్ పవర్, క్యాచింగ్ పవర్ను అనుభవం చేస్తున్నాను. అంతిమ సమయంలో ఎప్పుడైతే ఏ సాధనాలు పనిచేయవో ఆ సమయంలో ఆధ్యాత్మిక బలము, బాప్ దాదా డైరెక్షన్స్ యొక్క టచింగ్ ఇవే ఉపయోగపడతాయి. దీనికోసం నా సైలెన్స్ శక్తి యొక్క అభ్యాసం చాలా పనికొస్తుంది. బహుకాలం బట్టి సైలెన్స్ను అభ్యాసం చేస్తున్నాను. నేను సదా క్లీన్ మరియు క్లియర్గా ఉంటాను. స్వచ్ఛంగా
మరియు స్పష్టంగా ఉంటాను. నేను ప్రతి ఆత్మ పట్ల, ప్రతి ఈశ్వరీయ కార్యం పట్ల, ప్రతి సహచరుని పట్ల, ప్రతి సహయోగి ఆత్మ పట్ల పాజిటివ్గా ఉంటాను. మొత్తం రోజంతట్లో సైలెన్స్ శక్తిని జమ చేసుకుంటాను. సైలెన్స్ శక్తి ఆధారంగా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం ప్రాప్తిస్తుంది. నేను శాంతి శక్తితో సంపన్నమైన సేవ చేస్తాను. సైలెన్స్ శక్తి ఆధారంగా అందరి కొరకు గోల్డెన్ మార్నింగ్ తీసుకురావడానికి నేను నిమిత్తము. ఏ విధంగా బాబా పిల్లలు పిలవగానే హాజీ అంటూ ఆజ్ఞాకారిగా అయ్యి వచ్చేస్తారో, అదేవిధంగా నేను కూడా ఆజ్ఞాకారిని. ఇతరుల విషయాలను అర్థం చేసుకుంటూ, ఇతరుల స్వభావాన్ని, వృత్తిని అర్థం చేసుకుంటూ హాజీ హాజీ అని అంటూ ఆ సంఘటనను సైలెన్స్ శక్తి ఆధారంగా దృఢంగా చేస్తాను. శుభ వృత్తితో, శుభ దృష్టితో, శుభ కృతితో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తాను. బలహీనంగా ఉన్న ఆత్మ, పరవశమై ఉన్న ఆత్మ పట్ల దయా హృదయం కలిగిన వారిగా అయి క్షమ, సహయోగం, స్నేహం అందిస్తూ బ్రాహ్మణ పరివారాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేస్తాను. నేను నిశ్చయ బుద్ధి మరియు నిశ్చింత ఆత్మను. ఓం శాంతి.